అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కుర్మా అండి. ఈ మటన్ కుర్మా అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ హడావిడేం లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఇంకా రైస్, చపాతీ, పుల్కా దేంతో అయినా తినేయచ్చు. ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి ఈ ప్రాసెస్లో. ఇంకా దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ కోసము 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసి పెట్టాలి. ఇప్పుడు కళాయిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఆ ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇలా బాగా వేగిన ఉల్లిపాయల్ని కొంచెం చల్లార్చాలి. నూనెలోంచి సపరేట్ చేయాలి ఫస్ట్. ఇంకా మిక్సీ జార్లో ఒక 10-12 జీడిపప్పులు, ఇందులో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేశాను, అందుకే మిక్సీ అలా ఉంది. ఇప్పుడు వేయించి పెట్టిన ఉల్లిపాయలు, అలాగే ఒక 5-6 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మిక్సీ పట్టాలి. మంచి ఫైన్ పేస్ట్ చేయాలి. ఇప్పుడు మటన్ తీసుకోవాలి. ఇది సుమారు 1 కేజీ మటన్ అండి. ఇంకా మనం రుచికి సరిపోను ఉప్పు కారం వేయాలి. నేనైతే ఒక 3 టీ స్పూన్లు కారము, 1.5 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేశాను. ఇంకా 1 స్పూన్ జీలకర్ర పొడి, 2.5 స్పూన్లు ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూను లేదంటే హాఫ్ స్పూను మీ ఇష్టము. నేనైతే 1 స్పూన్ వేశాను. 2 టీ స్పూన్లంతా ఎండు కొబ్బరి పొడి, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎండు కొబ్బరి పొడి లేకపోతే స్కిప్ చేయండి. ఇంకా ఇందాక పేస్ట్ చేశాం కదా, ఉల్లిపాయ, జీడిపప్పు, పెరుగు, ఆ పేస్ట్. ఇంకా చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఒక 2-3 యాలకులు, బిర్యానీ ఆకు. ఇది వచ్చేసి జాజికాయ పొడి చిటికెడు. ఇష్టమైతే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇంక ఇదంతా అయితే డైరెక్ట్ ఏ గిన్నెలో వండుతారో ఆ గిన్నెలోనే వేయండి. నేను వీడియో కోసం అని చెప్పేసి కాస్త పెద్ద పళ్ళెంలో వేశాను, క్లియర్గా కనిపిస్తుందని. ఇంకా ఉల్లిపాయలు వేయించాం కదా, ఆ నూనె కూడా వేయాలి. 1/2 టీ స్పూన్ అంతా పసుపు. ఇంకా నీళ్ళు 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ పట్టాయండి, అంతే. ఒక 300 ml దాకా ఆ మిక్సీ జార్లో పోసేసాను. అంత వాటర్ వద్దు అనుకున్న వాళ్ళు తగ్గించవచ్చు. కొంచెం చిక్కగా కావాలి గ్రేవీ అంటే. నాకు ఆ రోజు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువ వేశాను. ఇంకా మటన్ కూడా చాలా లేతగా ఉంది, తొందరగా ఉడికిపోయింది. 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇంకా స్టవ్ పైన పెట్టి విజిల్ పెట్టాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హైలో పెట్టి తర్వాత మీడియంలో పెట్టేస్తే సరిపోతుంది. నాకైతే 2 విజిల్లకు ఉడికిపోయిందండి. చాలా లేతగా ఉందని చెప్పాను కదా మీట్. 2 విజిల్లకే ఉడికిపోయింది. ఊరికే ఇలా టచ్ చేస్తేనే తునిగిపోతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది. నా దగ్గర లేదు, వేయలేదు. అంతే అండి. చాలా ఈజీగా చేసుకునే మటన్ కుర్మా రెడీ అయిపోయింది. చాలా మైల్డ్గా ఉంటుంది టేస్ట్, ఎక్కువ ఘాటుగా అలా ఏమి ఉండకుండా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఫ్యామిలీ అందరూ బాగా ఎంజాయ్ చేశారండి ఇది. ఇంకా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడింది గ్రేవీ. ఇంకా మా పిల్లలంటే సూప్ కావాలి, గ్రేవీ కావాలని అడుగుతూనే ఉంటారు, అందుకే కొంచెం ఎక్కువ గ్రేవీ చేశాను, కొంచెం వాటర్ ఎక్కువ వేశాను. కాస్త చిక్కగా కావాలనుకున్న వాళ్ళు తగ్గించి వేయండి వాటర్ అయితే.